Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అంటే కొన్ని రోజులు మీకోసం సినిమాలు కూడా వదులుకున్నారని తెలిసింది, కొంత గ్యాప్ ఇచ్చారు. అలాంటి సినిమా మా కోసం అంటే మా కోసం ఏమి ఆవిడ గ్యాప్ ఏమి ఇవ్వలేదు. మేజర్ ఏమంటే ఆ గ్యాప్స్ మేబీ బికాస్ ఆవిడకి మధ్యలో రిటైర్ అవుదాం అనుకున్నారు. మళ్ళీ 2 years తర్వాత ఆవిడకి మళ్ళీ బోర్ కొట్టి అదొకటి. రెండోది చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది హైదరాబాద్కి. షిఫ్ట్ అయినప్పుడు కొన్ని అవకాశాలు కొన్ని తగ్గాయి అప్పుడు. సో మళ్ళా పిక్టప్ అగైన్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మళ్ళా హర్ కెరియర్ ఇస్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. బాగా పికప్. ఓకే, అంటే ఆన్ స్క్రీన్ చూస్తే అమ్మని ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు ఎక్కువ మదర్ క్యారెక్టర్లు చేస్తున్నారు. మదర్ క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జయసుధ గారు. సార్ అమ్మని ఆ క్యారెక్టర్స్ చూసిన మీకు ఏమనిపిస్తుంటుంది? అసలు ఐ నో షీఈ్ యాక్టింగ్ బయట ఎలా ఉండరు. అమ్మ నాన్న తమిళమే ఒక సినిమా కొంచెం బయట ఎలా ఉంటారు అలాగే ఉన్నారు. సో ఆ సినిమా కొంచెం మేము కనెక్ట్ అయ్యాం, లేకపోతే తెలిసిపోతుంది. అంటే ఫస్ట్లో చాలా సినిమాలో సడన్గా చనిపోవడం ఇలాంటివి జరిగేవి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓల్డర్ మూవీస్. అప్పుడు ఆబ్వియస్లీ ఏడుపు వచ్చేది, అయ్యో ఏంటిది అని. బట్ చిన్నపిల్లలం కదా, పార్ట్ ఆఫ్ ద వాట్ యు కాల్ చైల్డ్హుడ్. అంటే మీరు చెప్పేవాళ్ళ అమ్మ ఇలాంటి క్యారెక్టర్స్ చేయకు, ఏది కొన్ని అంటే కొన్ని సినిమాలు సాడ్ ఎండింగ్స్ ఉన్న సినిమాలు కానీ అలాంటి టైంలో మాకు అసలు అంత ఆ రోజుల్లో అంత అర్థం కాలేదు. అంటే సినిమాలు ఎలా తీస్తారని కూడా తెలియదు. మేము ఏదో షూటింగ్ అంటే అక్కడికి వెళ్తాము, క్యారవన్స్ ఉండేవి కావు కదా. సో ఇట్ యూస్ టు బీ లైక్ అందరూ సరదాగా అందరు కలిసి కూర్చుని ఫుడ్ తిందామని మేము ఏంటి అందుకే వెళ్ళేవాళ్ళం. షూటింగ్స్కి వెళ్ళినా కరెక్ట్ లంచ్ టైం, ఈవినింగ్ స్నాక్స్ టైం అలాగే వెళ్ళేవాళ్ళం. సో ఆ మెమరీస్ అలా ఉండేది. మేము ఎప్పుడు నువ్వు ఇలాంటి సినిమాలు చేయక అలాంటి సినిమాలు చేయని ఎప్పుడు చెప్పింది. ఓకే, అంటే బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే మిస్ అవుతున్నాము, ఎక్కువగా షూటింగ్లోనే ఉంటున్నాము అన్న? అదే మీకు చెప్పినట్టు ఈ సపోర్ట్ సిస్టమ్ ఉండింది. సపోర్ట్ సిస్టమ్ ఉంది, దానివల్ల ఎక్కువ అంటే మిస్ అవుతాము. ఫోన్లో మాట్లాడి మిస్సింగ్ యూ మమ్మీ ప్లీజ్ కమ్ వెన్ ఆర్ యూ కమ్ అది ఉండేది. కానీ మరీ నువ్వు లేదు, నువ్వు ఎందుకు ఎప్పుడు బయటికి వెళ్తావు సినిమాలు అంటే ఓకే ఇంట్లో ఉండవు, వేర్ మిస్సింగ్ యూ అని. ఇంకొకటి ఆవిడ ఎప్పుడన్నా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేస్తే వీ యూస్ టు గో ఫర్ హాలిడే అనమాట. ఎక్కడైనా అంటే ఇండియాలో అంటే సౌత్ ఆల్మోస్ట్ ఫుల్ తిరిగేసాము, లేకపోతే 2-3 కంట్రీస్ అబ్రాడ్. ఆ రోజుల్లో ఎక్కువ మాకు సింగపూర్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం. సో అంతే, అంటే అది కాంపెన్సేషన్ ఓకే మిస్సింగ్కి. సినిమాలో అంటే మోర్ ఎమోషనల్గా కనిపిస్తారు అమ్మ జయసుధ గారు. ఆమెను చూసి ఒక రకంగా ఆ సీన్లో చూస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది సినిమాలో. సో వెయిట్ ఎలా ఉంటారు సార్? ఎమోషనల్గా ఉంటారా బాగా? మీతో వెరీ జోవెల్, వెరీ ఫన్ లవింగ్ పర్సన్ అండ్ వెరీ అదేంటి మన ఆప్టిమిస్టిక్, హ్యాపీ గో లక్కీ. ఎక్కువ బాధపడడం, ఏదైనా బాధ ఉన్నా ఆవిడ 1 second కొంతసేపు దాని గురించి ఆలోచించి, కానీ ఏం చేయలేమంటే మన చేతిలో ఉంటే మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే అదొక విషయం. ఓకే, చేయలేమంటే దాని గురించి ఎక్కువ బాధపడి మన మెంటల్ హెల్త్ని పాడు చేసుకోవడం వేస్ట్. అంటే మీరు చాలా మెచ్యూర్డ్గా, చాలా ఫిలాసాఫికల్గా, అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు. ఇదంతా అమ్మ దగ్గర నుంచి వచ్చిందేనా మీకు? అంటే మా ఫ్యామిలీలో అందరూ ఇంతే. ఇట్స్ నాట్ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఏది మాట్లాడినా. ఇప్పుడు కొంతమంది అండి మర్యాద కోసం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఫిలాసఫీ ఎలా అంటే, నువ్వు మర్యాద కోసం అని అనుకుని మాకు అబద్ధం చెప్పడం, కొన్ని విషయాలు చెప్పకపోవడం, దిస్ ఈస్ ఈవెన్ వర్స్ట్ దెన్ దాని అంటే దాన్ని మర్యాదకి ఇచ్చే వాల్యూ, మర్యాదకు వాల్యూ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఓపెన్గా ఉండి నో సీక్రెట్స్, నో లైజ్ అలాగే పెంచారు. ఈ క్రెడిట్ పేరెంట్స్కే వెళ్ళాలి. ఓకే, మా తమ్ముడిని కలిసిన ఇలాగే ఉంటాడు. ఓకే, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది సార్? బాగానే మంచి బాండింగ్. అంటే మేము ఆపోజిట్ క్యారెక్టర్స్ అండి. అంటే ఇస్ పర్సనాలిటీ. తమ్ముడిది శ్రేయాన్, నిహార్ కపూర్. కానీ మంచి బాండింగ్ ఉండేది ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటికి. గుడ్ ఫ్రెండ్స్ అండ్ మెయిన్ ఏమంటే మ్యూచువల్ రెస్పెక్ట్.
అది చాలా ఇంపార్టెంట్. వాడు నాకన్నా చిన్నవాడు కాబట్టి నేను రారా పోరా అని కూడా పిల్లవాడు. ఓకే, వాడికున్న రెస్పెక్ట్ వాడికి ఇస్తాను, వాడు నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాడు నాకు ఇస్తాను. ఓకే. ఏం సార్ మీరు పెట్ లవరా? నిన్న ఒక చిన్న క్యాట్ గురించి చెప్పారు ఎస్టర్డే. యాక్చువల్గా మన ఈ ఇంటర్వ్యూకి ముందు రోజు మీరు రమ్మన్నప్పుడు పెట్ లవర్ కాదండి, మాకు యాక్చువల్గా 2 పెట్స్. అంటే మేము వీఆర్ నాట్ హ్యావింగ్ కిడ్స్, మై వైఫ్ అండ్ ఐ. ఓకే. యాజ్ ఆఫ్ నౌ, మేబీ ఫ్యూచర్ విల్ సీ, చెప్పలేము. కానీ అదే ఒక డాగ్, ఒక క్యాట్ ఉంది. క్యాట్ అన్ఫార్చునేట్లీ ఎస్టర్డే ఇట్ డైడ్. సో వెరీ హార్ట్ బ్రేకింగ్ అన్నమాట. అంటే పెట్స్తో ఎస్పెషల్గా ఎలా ఉంటుందంటే అండి, అన్కండిషనల్ లవ్. అలాంటి లవ్ ఓకే మనుషుల నుంచి వస్తాయి, కానీ యానిమల్స్ ఇచ్చే లవ్ మనకి అది ఎప్పటికీ మర్చిపోం. అదొక టాటూలా ఉండిపోతుంది మనకి మనసులో. సో ఇట్ వాజ్ అ బ్యాడ్ డే ఎస్టర్డే. ఓకే. ఏం సార్ ఆ క్యాట్ మీరు తీసుకొచ్చారా పెంచుకుంటానికి? ఎలా వచ్చింది మీ దగ్గర? నేను 24th ఫ్లోర్లో ఉంటానండి. సో అదే ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పలేం. అంటే ద వరల్డ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ అంటారు. కొంతమంది రిలీజియస్గా అఫిలియేట్ చేస్తారు. పీపుల్ హు డోంట్ బిలీవ్ ఇన్ దట్ విల్ సే డిఫరెంట్. కానీ ఈ క్యాట్ 24th ఫ్లోర్, నేను 24th ఫ్లోర్లో ఉంటా. ఓకే. అది 24 ఫ్లోర్స్ పైకి వచ్చింది. సో టీవీ చూస్తుంటే అది డోర్ దగ్గర ఒక సౌండ్ వచ్చింది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఇట్స్ కిటన్, ఒక 2 months 3 months 2 months ఓల్డ్. ఫుడ్ లేదు, ఏం లేదు, ఫుల్ అది మ్యాల్ న్యూట్రిషన్ స్కెలిటన్లా ఉండింది. సో మేము దాన్ని కొంచెం ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓకే కొంచెం ఫుడ్ ఇచ్చి ఇది చేసి అది చేసుకుందాం అని. అది హాస్పిటల్కి తీసుకెళ్ళాము, దానికి ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్స్ అన్నీ చేయించేస్తే దాని తర్వాత ఆ క్యాట్ మమ్మల్ని వదిలి వెళ్ళా. మేము డోర్ ఓపెన్ చేసినా అది బయటకు వెళ్దు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేస్తుంది. సో మాతో ఉండిపోయి ఇట్ బికేమ్ ఆర్. ఓకే. లాస్ట్ 1 year నుంచి మీతోనే ఉండిపోయింది. అంటే 2 months ఓల్డ్, సో 1 year దాని తర్వాత. ఓకే. నిన్న దాని క్రిమేషన్ కూడా చేశారు? క్రిమేషన్ ఇవాళ మార్నింగ్ చేసామండి. బికాస్ ఇప్పుడు చాలా మంది ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే గూగుల్ చేస్తే మీకు దొరుకుతున్నాయి. ఇప్పుడు పెట్ హాస్పిటల్స్ కూడా, సూపర్ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్స్ కూడా వచ్చున్నాయి. సో వాళ్ళే సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. కానీ ఏమంటే మనకు తెలియదండి అసలు. వాళ్ళు తెలిసే మేము ఏదో అవుట్స్కర్ట్స్ ఎక్కడన్నా స్పేస్ ఉంటే అక్కడికి వెళ్ళి బరీ చేసి ఫోటోలు తీసి పంపిస్తారని. మాకేమంటే లేదు, అది వీ హ్యావ్ ఆల్సో సీన్ అండి. కొన్నిసార్లు సరిగా బరీ చేయలేరంటే వేరే యానిమల్స్ వచ్చి మళ్ళీ డిగ్ చేసి తీసుకెళ్ళడం. వీ డోంట్ వాంట్ దట్. సో అందువల్ల క్రిమేషన్ చేసి అస్థికలు తీసుకెళ్ళి వాళ్ళ వాటర్లో కలిపేసాం. మంచి బాండింగ్ అండి దాంతో. ఎనీ యానిమల్ అండి, అంటే మనకి. కానీ దానికి కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఓవర్ లవ్ ఉంటే మనం కొన్ని విషయాలు ఇట్ షుడ్ ఐ హావ్ టు అండర్స్టాండ్ లైఫ్లో, లేకపోతే మనం ఎక్కువ బాధపడిపోతాం. అవును. ఓవర్ అనిమల్ లవ్ అంటే నాన్ వెజ్ కూడా తినలేము. సో నేను నాన్ వెజ్ కూడా బాగా తింటాను. ఓకే. సో దేనికి ఎంత ఇవ్వాలో అంతే. ఓకే. అంటే మీ మిస్సెస్ ఎక్కువ అప్సెట్ అయ్యారని చెప్పారు. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్ అండి, ఎక్స్ట్రీమ్ అనిమల్ లవర్. వాడికి మనుషుల కంటే జంతువులు ఇష్టం. నన్ను ఎందుకు చేసుకుందో తెలియదు. ఓకే 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 ఓకే. లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్. ఎక్కడ ఫ్రమ్? సారీ, ఎక్కడ అంటే ఆమె ఎక్కడ లవ్ మ్యారేజ్? షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఐకియా అండి. ఐకియా ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు హైదరాబాద్. ఓకే. దే హ్యాడ్ కమ్, షీస్ ఫ్రమ్ ఢిల్లీ బేసిక్లీ. సో ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ నుంచి వాళ్ళు ఒక టీం తెచ్చారు ఈ ఐకియా సెటప్ చేయడానికి. ఫస్ట్ టీం. సో అది మరి ఐకియా స్టార్ట్ అయ్యి దాని తర్వాత మా కామన్ ఫ్రెండ్స్, నా కజిన్ డిస్టెంట్ రిలేటివ్ ఒకడు ఉన్నాడు. సో వాళ్ళ పరిచయం ఇలా ఫ్రెండ్స్ని కలిసి 2-3 సార్లు కలిసాను. వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్ అండ్ ఆల్. అంటే ఒక గ్రూప్గా ఇష్టపడ్డాము. దెన్ వి ఫెల్ ఇన్ లవ్ అండ్ దెన్ వి గాట్ మ్యారీడ్. అంతే. చెప్పగానే ఒప్పుకున్నారా జయసుధ గారు? అంటే మా ఇంట్లో అడగము, ఓకే చెప్తాం మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను అంటే పెళ్ళి అని చెప్పలేదండి, ఇష్టపడుతున్నాను ఈ అమ్మాయిని సో అని చెప్తే ఆవిడకి ఏమంటే కరెక్ట్ ఏజ్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆవిడే పుష్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుని మేము అనుకున్నాం అబ్బా ఓకే వీళ్ళు 2-3 years
డేట్ చేద్దాం అని, డేటింగ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. ఇప్పుడు మన జనరేషన్ థాట్ అదే కదా, అవునవును. కమిట్ అయిపోయి రేపు వర్కౌట్ అవ్వలేదంటే అసహ్యంగా అయిపోతుంది. లాట్ ఆఫ్ డివోర్సెస్ ఆల్సో హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ కదండి. హడావిడిలో పెళ్లి చేసేసుకుంటారు చాలామంది. 1-2 yearsలో యాక్చువల్ ట్రూ పర్సనాలిటీ బయటికి వస్తుంది. సో అదంతా కొంచెం మనం వీ హ్యావ్ అ లగ్జరీ, అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఫోర్స్ చేయరు కాబట్టి లెట్ అస్ గెట్ టు నో ఈచ్ అదర్ అని. కానీ మాకు కూడా చాయిస్ ఇవ్వలేదు. వితిన్ 2 months 3 months వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయించేశారు. 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఓకే. అంటే నిహార్ కపూర్ అంటే జయసుధ గారి కొడుకేనా? నిహార్ కపూర్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు సార్? అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు మనం జయసుధ గారు కూడా ఒకప్పుడు ఎంటర్ అయినప్పుడు కూడా షీ వాస్ విజయ నిర్మల గారు నీస్ అలా. సో ఇలాగే మనకి ఒక పేరు రావాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఓకే. ఆ హార్డ్ వర్క్తో మనం పైకి వెళ్తే లైఫ్లో నిహార్ కపూర్ గారు వాళ్ళ అమ్మ చేస్తుందని అనొచ్చు. వీ డోంట్ నో. సో ఐ హోప్ ఓకే ఆ రోజు రావాలి. ఓకే. ఏంటి సార్ అంటే ఆ ప్రయత్నాలు ఎటువైపు నుంచి మొదలయ్యాయి? ఏంటంటే మీకు లేదు ఇంకా లేట్ అయింది ఇలాంటి ఫీలింగ్లు ఏమన్నా ఉన్నారా బ్రేక్ రావడానికి? ఇప్పుడు చూడండి, అదే హరిహర వీరమల్లు 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాలి. 2 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఉంటే ఇవి ఇప్పుడు మన ఇంటర్వ్యూ వేర్లో ఉంటుంది. మేబీ ఒక 4-5 films ఈ 2 yearsలో చేసి ఉంటుంది. కానీ ఎస్, ఐ వాజ్ వెయిటింగ్ హరిహర వీరమల్లు రావాలి, దాని తర్వాత కొంచెం మనకి ఒక గుర్తింపు రావాలి. ఓకే. సో అది వచ్చి లెట్స్ హోప్ ఇంకా నెక్స్ట్ 1 yearలో హౌ మెనీ గుడ్ ప్రాజెక్ట్స్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. అంటే అసలు మీకున్న హైట్కి పర్సనాలిటీకి డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా ఒక బ్రేక్ అంటూ వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. అది డైరెక్టర్స్ అంటే మీన్స్ ఐఎమ్ షూర్ వాళ్ళు క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేయలేను, కన్వెన్షనల్ క్యారెక్టర్స్ చేయలేను. ఏదైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి, లేకపోతే యూనిక్గా ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్, అలాంటి సినిమాలు తీయాలి, అలాంటి సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ రావాలి. సో లక్కీలీ కొంచెం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్లో ఉందంటే ఇప్పుడు లాట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఫ్యాంటసీ ఫిలిమ్స్, ఇప్పుడు మనం సైఫై వాడి సైఫై ఆర్ ఈవెన్ వాట్ యూ కాల్ మైథలాజికల్, సో ఇలాంటి వస్తున్నది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ సమ్ గుడ్ క్యారెక్టరైజేషన్.